హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనివర్సల్ హీరోగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి కమల్ హాసన్ జీవితంలోనే ఆల్మాల్లో కమల్ హాసన్ ఎంత అద్భుతంగా ఒదిగిపోయి నటించారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన నటించిన స్వాతి ముత్యం సినిమా అప్పట్లో ఆస్కర్ కి కూడా నామినేట్ అయిందంటే ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వాతి ముత్యం సినిమాకి కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించగా కమల్ హాసన్, రాధిక హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాగా మందబుద్ధి కలిగిన వ్యక్తిగా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు. అయితే అప్పటికే కమల్ హాసన్ కి ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోగా స్టార్డమ్ వచ్చింది. కానీ అదే టైంలో ఇలాంటి పాత్రలో కమల్ హాసన్ నటించడం సాహసమే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా వచ్చాక చిరంజీవి కూడా ఆయన నటించిన ఆరాధన సినిమాలో కమల్ హాసన్ ని ఇమిటేట్ చేయాలి అనుకున్నారట. కానీ ఆయనకు అది సెట్ అవ్వలేదు. ఇక కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో అప్పటిలో ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో ఆయన పేరు ఇండస్ట్రీ మొత్తం మారుమోగిపోయింది. అంతేకాదు ఈ సినిమాకి ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి. ఇక అందులో హీరో కమల్ హాసన్ కి రాధిక పోటీ పడి మరీ నటించిందట. అయితే ఈ సినిమాలో ఉన్న ఓ రొమాంటిక్ సాంగ్ లో నటించేటప్పుడు కమల్ హాసన్, రాధిక ఇద్దరు చాలా మొహమాట పడ్డారట. దాంతో వీరి మధ్యన ఆ సన్నిహిత్యాన్ని చూపిస్తూ పాట తెరకెక్కించే టైంలో దర్శకుడికి ఎన్నో టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందట. ఇక ఆ విషయంలో విసిగిపోయిన డైరెక్టర్ విశ్వనాథ్ గారు రాధికని తన దగ్గరికి పిలిపించుకుని తన మీద ఏదో పెర్ఫ్యూమ్ చల్లి ఆ సీన్ చేసేటప్పుడు కమల్ హాసన్ కి మూడు వచ్చేలా చేశారు. ఆ సాంగ్ కి దర్శకుడు అనుకున్నట్లు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. కానీ ఆ విషయంలో కమల్ హాసన్ రాధికను అపార్థం చేసుకున్నారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా రాధికని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ దర్శకుడి ఐడియా గురించి మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.